ఇవాల్టి ఎపిసోడ్లో యోగా నిపుణురాలు అనుష్క పర్వాని మీకు తేలికైన ఆసనాలను నేర్పుతారు. వీటిని కేవలం కుర్చీని వాడి ఆఫీసుల్లో, ఇళ్లల్లోనూ చేసేయొచ్చు. హాయ్, నేను అనుష్క. పనిచేసే చోటు చేయగలిగిన యోగాలోకి నేను ఇవాళ మిమ్మల్ని తీసుకువెళ్తాను. మీరిక ఎక్కడైనా యోగా చేయొచ్చు. అందుకు మీకు కావాల్సింది కుర్చీ, ముఖ్యంగా చేతులు లేని కుర్చీ. సో మీరిప్పుడు యోగాని ఎక్కడైనా చేయొచ్చు. సాకులు కుదరవింకా. కుర్చీ అంచున కూర్చుని ప్రారంభించండి. పాదాలను వెనుక భాగపు సమదూరంలో నేలపై స్థిరంగా ఉంచండి. చేతులను తొడపై ఉంచండి. భుజాల వెనుక, అలాగే భుజాల రెక్కలు పరస్పరం దగ్గరగా రావాలి. గెడ్డాన్ని నేలకు సమాంతరంగా ఉంచండి. కళ్ళు మూసుకోండి. ఇక మీ శ్వాసను గమనించండి. ఆలోచనలు నిరోధించండి. మెదడు నిర్మలంగా ఉంచండి. మిమ్మల్ని ప్రశాంత నిశ్శబ్ద స్థితిలోకి తీసుకెళ్లేందుకు ఇది చాలా ముఖ్యం. మెల్లగా శ్వాస తీసుకోండి, అలాగే మెల్లగా శ్వాస వదలండి. కొన్ని నిమిషాల పాటు ఇలాగే కొనసాగించండి. ఇప్పుడిక ప్రసరణ వృద్ధి చేసేందుకు కొన్నిసార్లు మెడ స్ట్రెచ్లు చేద్దాం. కుడి చేతిని పైకి తలకు ఎగువగా లేపండి. వ్యతిరేక చెవిపై ఉంచండి. తలను మెల్లగా ఓవైపు ఆశాంతం లాగండి. మీకు వీలైనంతసేపు పట్టుకోండి. తర్వాత మెల్లగా ప్రారంభ స్థితిలోకి వచ్చేయండి. ఇంకోవైపు కూడా ఇదే మాదిరిగా చేయండి. ఎడమ అరచేతిని తల ఎగువకి లేపి వ్యతిరేక చెవిపై ఉంచండి. తలను మెల్లగా పక్కకు లాగండి, అలాగే పట్టుకోండి. వదిలేయండి. ఇక మధ్యలోకి వచ్చేయండి. దీన్ని మరోసారి చేయండి. తలని కిందికి లాగేటప్పుడు మృదువుగా వ్యవహరించండి. శ్వాస తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఇక తల తిప్పుళ్లకు వెళ్దాం. మీ తలను మెల్లగా సవ్య దిశలో తిప్పండి. కొన్నిసార్లు అలాగే చేయండి. మన శరీరంలో మెడ చాలా ముఖ్యమైన భాగం. తలను కదిలించడంలోనే కాదు, మెదడుకి రక్త ప్రసరణలోనూ ఉపకరిస్తుంది. ముఖ్యంగా బల్లలపై కూర్చునే వారికి, భారీ బరువులు తీసుకెళ్లేవారికి ఇది మెడ కండరాలు సేద తీరేందుకు, బలోపేతానికి ఉపకరిస్తుంది. ఇప్పుడిక మెల్లగా అపసవ్య దిశలో తిప్పండి. ఇప్పుడు రక్త ప్రసరణ మెరుగయ్యేలా మడమలను తిప్పండి. రోజువారీ జీవితంలో ఈ మడమలను మెడమాదిరిగానే తరచూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇలాంటి తేలికపాటి కదలికల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అనువైన స్థితిలో కూర్చోండి.
చేతి వేళ్లను కలపండి, చేతుల్ని ఎగువకు లేపండి. ఇక వెనక్కి పూర్తి స్థాయిలో స్ట్రెచ్ చేస్తూ చాపండి. కాలి వేళ్లను ముందుకు విస్తరించండి, వెన్నెముకను పొడవుగా చేయండి. మెల్లగా వదిలేయండి. ముందుకు కదలండి, చేతుల్ని కుర్చీ పక్కల్లో ఉంచండి. ఇక శ్వాస వదలండి. దీన్ని మరోసారి చేయండి. వెన్నెముకలోని ఒత్తిళ్లు తొలగించేందుకు ఇది ఉపకరిస్తుంది. ఇప్పుడు చేతుల్ని పైకి తీసుకోండి, వేళ్లను కలపండి. ఇక చేతుల్ని తలకు ఎగువగా తీసుకువెళ్ళండి. వెన్నెముకను పొడవుగా చేయండి. మెల్లగా చేతుల్ని ఓ వైపుకి తీసుకెళ్ళండి. అలాగే ఉండండి. మధ్యలోకి వచ్చేయండి. ఇప్పుడు మెల్లగా ఇంకో వైపుకి వెళ్ళండి. అలాగే ఉండండి. ముందుకి కదలండి, చేతుల్ని కుర్చీ పక్కల్లో ఉంచండి. ఇక శ్వాస వదలండి. మనం దీన్ని మరోసారి చేద్దాం. చేతుల్ని పైకి లేపండి, పక్కకు వెళ్ళండి, మృదువుగా ఆపండి. పక్కకు, ఇక పైకి, ఇక పైకి, పక్కకు, ఇక పైకి, పక్కకు, ఇక పైకి, పక్కకు, ఇక పైకి. ఇప్పుడు పక్కకి. ఇదే విధంగా ఇంకో వైపున చేయండి. మీ పార్శ్వపు కండరాల్లో స్ట్రెచ్ని అనుభూతి చెందండి. మనం ఇప్పుడు ఇక గరుడాసనపు రీతి లేదా గద్ద భంగిమలోకి వెళ్దాం. ఎడమ మోచేతిని కుడి మోచేతి ఎగువగా అడ్డంగా తీసుకోండి. అరచేతుల లోపలి భాగాన్ని పరస్పరం తాకించేందుకు ప్రయత్నించండి. తలను కిందకు వంచండి. మీ మెడ వెనుక స్ట్రెచ్ని అనుభూతి చెందండి. ఇప్పుడు మెల్లగా చేతులను పైకి తీసుకోండి. మీ చంకల్లో దాన్ని అనుభూతి చెందండి. ఇప్పుడు చేతుల్ని మార్చి అడ్డంగా తిప్పండి. ఇప్పుడు ఇంకో వైపు దీన్ని చేయండి. ఇది అప్పర్ బ్యాక్ని, భుజాలను స్ట్రెచ్ చేస్తుంది కాబట్టి రోజంతా కంప్యూటర్ ముందే కూర్చునే వారికి ఇది చాలా మంచిది. ఈ మొత్తం కసరత్తు కార్యక్రమాన్ని మరోసారి చేయండి. ఎడమ మోచేతిని కుడి మోచేతిపై అడ్డంగా తిప్పండి. అరచేతుల లోపలి భాగాన్ని తాకించేందుకు ప్రయత్నించండి. తలను కిందకు దించండి. మీ మెడ వెనుక స్ట్రెచ్ని అనుభూతి చెందండి.
కుర్చీపై నిటారుగా కూర్చోండి. కుడి కాలిని ఎడమ కాలిపై అడ్డంగా ఉంచండి. ఇప్పుడు మెల్లగా మీ ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడండి. మీ కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోండి. ఈ భంగిమలో కొనసాగండి. మీ వెన్నెముకను పైకి లేపి ఉంచండి. పొట్టను లోనికి లాక్కోండి. ఇప్పుడిక మధ్యలోకి రండి. ఇంకో వైపున ఇందాకట్లాగే చేయండి. ఎడమ కాలిని కుడి కాలిపై అడ్డంగా ఉంచండి. తిరిగి మీ కుడి భుజం మీదుగా వెనక్కి చూడండి. కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోండి. దీన్ని మరోసారి చేయండి. కుడి కాలిని ఎడమ కాలిపై అడ్డంగా ఉంచండి. ఇప్పుడు మెల్లగా మీ ఎడమ భుజం మీదుగా వెనక్కి చూడండి. ఇక కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోండి. ఈ భంగిమను కొనసాగించండి. మీ వెన్నెముకను పైకి లేపి ఉంచండి. పొట్టను లోనికి లాక్కోండి. ఇప్పుడిక మధ్యలోకి రండి. ఇంకో వైపున ఇందాకట్లాగే చేయండి. ఎడమ కాలిని కుడి కాలిపై అడ్డంగా ఉంచండి. తిరిగి మీ కుడి భుజం మీదుగా వెనక్కి చూడండి. ఇలా తిరగడం పొట్టకు ఆకృతినిస్తుంది. అంతర్గత అవయవాలకు మర్దన చేస్తుంది. అలాగే లోయర్ బ్యాక్ ని బలోపేతం చేస్తుంది. మనం ఇప్పుడిక వెనుక భాగపు కండరాలను వదులు చేద్దాం. విశాలం చేసే దిశగా కదులుదాం. కాళ్లను భుజాల సమస్థితిలో ఉంచండి. చేతుల్ని నమస్కార ముద్రలోకి జోడించండి. మెల్లగా ముందుకు వాలండి. మీ తల దాదాపుగా మీ మోకాల వరుసలో ఉండాలి. మళ్ళీ మీకు వీలైనంత మేరకే వెళ్ళండి. కొన్ని క్షణాల పాటు అలాగే ఉండండి. ఇక వెనక్కొచ్చేయండి. దీన్ని మరోసారి చేయండి. ఈసారి మీ కాళ్ళను కాస్తంత ఎడంగా ఉంచండి. ఇక మెల్లగా ముందుకు వాలండి. ఇప్పుడు కుడికాలిని అడ్డంగా ఆ కాలి మడమ ఎడమ తొడపై ఉండేలా తిప్పండి. మీ మోకాలిని కాపాడేందుకు వేళ్లను ఎగువకు తిప్పండి. మీ చేతుల్ని నమస్కార ముద్రలో జోడించి మెల్లగా ముందుకు వాలండి. మీ వెనుక భాగంలోకి శ్వాస తీసుకోండి. అలాగే మీ కండరాలు స్ట్రెచ్ అవ్వడాన్ని అనుభూతి చెందండి. వెనక్కొచ్చేయండి. కాలిని మార్చండి. ఇంకో వైపున మళ్ళీ ఇదే చేయండి. మీ వెనుక భాగపు కండరాల్లో స్ట్రెచ్ని అనుభూతి చెందండి. ఈ ఫిగర్ 4 రీతి ఏక పాద ఉత్కటాసనం. ఇది సమతుల్యానికి, వెన్నెముక భాగపు కండరాల స్ట్రెచ్కి, బలోపేతానికి మంచిది. ఇక తర్వాత ఆసనం కాళ్ళను స్ట్రెచ్ చేసేందుకు మంచిది. కాలి బొటన వేలిని చేతి 2 వేళ్లతో పట్టుకొని కాలిని నేరుగా చాపండి. కాలి వేళ్లు విశాలంగా ఉంచండి. మీ మోకాలిని కొద్దిగా వంచి ఉంచొచ్చు. స్ట్రెచ్ని మరింత తీవ్రంగా పొందేందుకు భుజాలను కొద్దిగా వెనక్కి మీ చెవులకు దూరంగా తోయండి. ఇంకో కాలితోనూ మళ్ళీ చేయండి. కాలి బొటన వేలిని చేతి వేళ్లతో పట్టుకోండి. కాలిని నేరుగా చాపండి. మోకాలిని కొద్దిగా వంచి ఉంచండి. భుజాలను కొద్దిగా వెనక్కి చెవులకు దూరంగా తోయండి. ఇక భంగిమలోకి రండి. దీన్ని మరోసారి చేయండి.
కాలి బొటనవేలిని చేతి వేళ్లతో పట్టుకోండి. కాలిని నేరుగా చాపండి. కాలి వేళ్లు విశాలంగా చేయండి. మీ మోకాలిని కొద్దిగా వంచి ఉంచండి. మరో కాలుతో మళ్ళీ చేయండి. కాలి బొటనవేలిని చేతి వేళ్లతో పట్టుకోండి. కాలిని నేరుగా చాపండి. మోకాలిని కొద్దిగా వంచి ఉంచండి. భుజాలను కొద్దిగా వెనక్కి చెవులకు దూరంగా తోయండి. ముందుకు కదలండి. చేతుల్ని కుర్చీకి పక్కగా ఉంచండి. ఇక శ్వాస వదలండి. మీ చేతి వేళ్లను కలిపి మెడను మెల్లగా వెనక్కి స్ట్రెచ్ చేయండి. మీ తలను కిందకి దించుతూ అరిచేతులను అభిముఖంగా ఉంచండి. ఇక మళ్ళీ మీ వెన్నుని స్ట్రెచ్ చేయండి. మళ్ళీ చేయండి. ఈ స్ట్రెచ్ ఇలా చేయడాన్ని మార్జరీ ఆసనం అంటారు. అదే పిల్లి భంగిమకి జోడింపు. అలాగే బితల ఆసనం, అదే ఆవు భంగిమ. ఇక అది వెన్ను నొప్పి నివారణకు గొప్పది. ఇక తర్వాత స్ట్రెచ్ కోసం అరచేతులను నేలపై ఉంచండి. కుర్చీ మీద నుంచి పైకి లేవండి. ఇక మెల్లగా చేతులను పైకెత్తండి. మీ మోకాళ్లను వంచి ఉంచండి. దాదాపుగా కుర్చీలో సగం కూర్చున్న తీరులో గాల్లో కూర్చోండి. ఇది మీ కాళ్లను, తొడలను, మోకాళ్లను అలాగే మడమలను అద్భుతంగా బలోపేతం చేస్తుంది. మీకు మోకాళ్లలో నొప్పి, గాయం, లోయర్ బ్యాక్ లో తీవ్రమైన నొప్పి ఉంటే ఈ భంగిమ చేయకండి. తర్వాత మీ కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోండి. కాలి వేళ్లపై లేచి నిల్చోండి. ఇక మెల్లగా కిందికి దించండి. ఇది మీ పిక్కలకు స్ట్రెచ్ నిస్తూ రక్త ప్రసరణ పెంచుతుంది. దీన్ని ఇలా కొన్నిసార్లు చేయండి. తర్వాత కుర్చీ వెనుక భాగాన్ని పట్టుకోండి. మీ కుడి కాలిని వెనక్కి తీసుకోండి. మీ ఎడమ మోకాలిని మడమ దిగువగా 90 డిగ్రీల కోణంలో ఉంచండి. మెల్లగా మీ చేతులను ఎగువగా గాల్లోకి లేపండి. ఇక మీ చేతులను నమస్కార ముద్రలోకి తీసుకురండి. అలాగే ఉండండి. ఇంకో వైపున మళ్ళీ చేయండి. ప్రస్తుతం చేస్తున్న ఈ రీతి ఆంజనేయాసనం. ఇది కాళ్లను, వెన్నుని, చేతుల్ని బలోపేతం చేస్తుంది. అలాగే సమతుల్యాన్ని పెంచుతుంది. కుర్చీని మీ వైపుకు తిప్పుకోండి. మీ కుర్చీ సీటుపై చేతులుంచండి. ఇక మెల్లగా కాళ్లతో వెనక్కి నడవండి. మీ వెనుక భాగాన్ని పాదాల ఎగువగా ఉంచండి. మీకు కావాలంటే మీ మోకాళ్లను కాస్తంత మడిచి ఉంచొచ్చు. భంగిమ నుంచి బయటకు వచ్చేందుకు మెల్లగా ముందుకు నడవండి. మీకు కావాలంటే మోకాళ్ళను కొద్దిగా వంచండి. ఇక మెల్లగా పైకి లేవండి.
ఇక మెల్లగా పైకి రండి. ఎడమ పాదం కన్నా కుడి పాదం ఎడంగా ఉండేలా కాళ్ళపై నిలవండి. కుడి కాలి వేళ్లు బయటికి చూస్తుండాలి. చేతులను పైకి తీసుకురండి. ఇక కుర్చీ సీటుపై కుడి చేతిని ఉంచండి. ఇక ఎడమ చేతిని తలకు ఎగువగా అలాగే మెల్లగా పక్కకు తీసుకోండి. కుర్చీని ఇంకో వైపుకి తీసుకోండి. ఇక తేలిగ్గా తిరిగి మళ్ళీ చేయండి. పాదాలను ఎడంగా ఉంచండి. ఎడమ చేతిని కుర్చీపై ఉంచండి. కుడి చేతిని తలకు ఎగువగా తీసుకురండి. ఇక వంచండి. ఈ భంగిమ మీ వెన్ను కండరాలను దాంతోపాటే నడుం పక్కలను స్ట్రెచ్ చేస్తుంది. ఓ చేత్తో కుర్చీ వెనుక పట్టుకోండి. ఎడమ పాదాన్ని కుడి తొడ మూలాల్లోకి తీసుకురండి. ఇంకో చేతిని మడిచిన కాలిపై ఉంచొచ్చు. మీకు అనువుగా ఉందనిపిస్తే కుర్చీ వెనుక భాగాన్ని మెల్లగా వదిలేయండి. ఇక చేతులను నమస్తే భంగిమకు తెండి. వీలైనంత ఎక్కువసేపు కొనసాగండి. కాలిని కిందకు దించండి. ఇప్పుడు దీన్నే ఇంకో వైపున చేయండి. ఇప్పుడు కుర్చీని ఇంకో వైపుకి తీసుకోండి. ఇక తేలిగ్గా తిరిగి మళ్ళీ చేయండి. ఇది చెట్టు భంగిమ లేదా వృక్షాసనం. కాళ్ళ కండరాలకు ఆకృతినిచ్చేందుకు చాలా గొప్పది. దాంతోపాటే సమతుల్యాన్ని పెంచుతుంది. వెనుక భాగాన్ని నేలకు దూరంగా లేపండి. అలాగే కొనసాగండి. మీరు చేతులను నేలపైన కలిపే ఉంచొచ్చు. ఇది వెన్నుకి వెనుక భాగానికి చాలా గొప్పది. మీకు కుదిరితే యోగా మ్యాట్ని తీసుకువెళ్ళి ఆఫీసులో ఉంచేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మ్యాట్ దొరక్కపోతే ఓ తువ్వాలున్నా సరిపోతుంది. ఇక చివరిగా మనం అత్యంత ముఖ్యమైన సేదతీర్చే భంగిమకు వచ్చేసాం. ఇది శవాసనం. మీరు నేలపై వెల్లకిలా పడుకోండి. కాళ్లను మడిచి కుర్చీపైన లేదా నేలపైన ఉంచండి. ఇలాగే కొన్ని నిమిషాల పాటు కొనసాగండి. మీ మెదడుని ప్రశాంతంగా నిర్మలంగా ఉండనివ్వండి. రక్తాన్ని మెదడుకి ప్రసరించనివ్వండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మీ శరీరంలోని ప్రతి భాగం పైన శ్రద్ధ పెట్టండి. కంపనాన్ని ఉధృతం చేసేందుకు గాను మీరు ఓంకారాన్ని ఉచ్చరించే ముందు మెదడుని నిశ్చలంగా ఉంచండి. ఓ
గుర్తుంచుకోండి, ఈ క్రమాన్ని మీరు ఏ సమయంలోనైనా చేయొచ్చు. ఒకవేళ మీరు తినకపోతే భోజనం తర్వాత 2 నుంచి 3 గంటల పాటు వేచి ఉండండి. మంచి కార్యక్రమం అందించాలనుకుంటున్నాను. నమస్తే. ఈ కార్యక్రమంలో మీరు చూసిన యోగాసనాలను కుర్చీని వాడుతూ ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కడైనా సరే చేయొచ్చు. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది, అలాగే మీలో ఉత్తేజాన్ని నింపుతుంది.